మంత్లీ ఎస్ఐపి చిన్నగా ఉన్నా లాంగ్ టర్మ్లో డిఫరెన్స్ ఎలా వస్తుందో చూద్దాం. మంత్లీ ఎస్ఐపి 3,000 రూపాయలనేది చాలామందికి పాజిబుల్ అమౌంట్. ఇయర్కి చూస్తే 36,000 ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు టైం ఆధారంగా చూద్దాం. 10 ఇయర్స్ పాటు మంత్లీ 3,000 ఎస్ఐపి చేస్తే టోటల్ ఇన్వెస్ట్మెంట్ 3,60,000 అవుతుంది. మార్కెట్ యావరేజ్ రిటర్న్స్ కన్సిడర్ చేస్తే 10 ఇయర్స్ తర్వాత అరౌండ్ 6 నుంచి 7 lakhs వరకు వాల్యూ రావచ్చు. అదే ఎస్ఐపిని 20 ఇయర్స్ డిసిప్లిన్తో కొనసాగిస్తే టోటల్ ఇన్వెస్ట్మెంట్ 7,20,000 అవుతుంది. 20 ఇయర్స్ తర్వాత అప్రాక్స్ 18 నుంచి 22 lakhs వరకు అమౌంట్ గ్రో అవుతుంది. ఇంకా లాంగ్ టర్మ్గా 30 ఇయర్స్ ఎస్ఐపి చేస్తే టోటల్ ఇన్వెస్ట్మెంట్ 10,80,000 మాత్రమే. కానీ 30 ఇయర్స్ తర్వాత వాల్యూ మాత్రం 60 lakhs నుంచి 80 lakhs వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది మ్యాజిక్ కాదు, టైం ప్లస్ కన్సిస్టెన్సీ. అమౌంట్ చిన్నగా కనిపించినా ఇయర్స్ పెరిగితే రిజల్ట్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఈ ఎస్ఐపి టాపిక్ గురించి ముందు వీడియోస్లో ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్స్తో చూస్తాం. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హోమ్ లైఫ్ అండ్ మనీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.